కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఉరవకల్లకు గతంలో ఎప్పుడు లేనంతగా కంపెనీలు తీసుకొస్తున్నామని తెలిపారు. మిగతా జిల్లాలకు కూడా పరిశ్రమలు వస్తున్నాయన్నారు. కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీలో నిర్వహించిన జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని టీజీ భరత్ గుప్తా సూచించారు. ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున కర్నూలులో కూడా వస్తూ ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ సెవరల్ టైమ్స్, ఓరోకల్లో ఇండస్ట్రీస్, రిలయన్స్ అనుకోండి, అగస్త్య అనుకోండి, ఇట్లాంటివి చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఫ్యూచర్లో ఇంకా వచ్చేది ఉంది. అక్కడ ఏంటంటే మీ దగ్గరలోనే మీరు ఇక్కడే జాబ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ కూడా ఎక్స్పాన్షన్ దే ఆర్ ప్లానింగ్, అనదర్ 6,000 crores దే ఆర్ ప్లానింగ్. సో ఇట్లాంటివన్నీ ఇది మన కర్నూలుకి సంబంధించింది. ఇది కాక ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ MSME పార్క్స్, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఇది పెడుతున్నాము. దట్స్ ఆల్ బికాస్ అవి ఏమన్నా చిన్న ఇండస్ట్రీస్ వచ్చినా, చిన్న బిజినెస్ దే కెన్ గ్రో అంటే జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందని అది ప్లాన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ అవర్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. ఆయన ఒక విజనరీ లీడర్. నేను మొన్న కూడా ఈ మధ్య చెప్పాను, ఆయన చెప్పేవన్నీ కూడా బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ అందరు ఫాలో అయితే we will be number one in not only in India, one of the top in the world. But we have to follow his instructions. Andaru follow aithe perfect aitundi.